హలో ఫ్రెండ్స్, పారిజాత పువ్వుల గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. పారిజాత వృక్షం పాలసముద్రంలో ఉద్భవించే దేవలోకపు వృక్షం. ఈ చెట్టు పువ్వులతో పూజ చేస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అని పురాణాలు చెబుతున్నాయి. కానీ ఈ పువ్వులు మాత్రం చెట్టు నుండి కొయ్యకూడదు. నేలరాలిన పువ్వులనే పూజకు ఉపయోగించాలి. పారిజాత చెట్టును సత్యభామ కోసం శ్రీకృష్ణుడు దేవలోకం నుండి తీసుకొచ్చాడు. అందుకే ఈ దేవత వృక్షం నుంచి పువ్వులు కిందకు పడినప్పుడే అవి భూమికి సొంతమవుతాయంట. అప్పుడు మాత్రమే వాటిని తీసుకొని పూజకు ఉపయోగించాలి. అందుకే పారిజాత వృక్షం కింద ఎప్పుడూ ఆవు పేడతో అలికి చల్లి ఉంచాలి. అప్పుడు నేలరాలిన పువ్వులను తీసుకోవాలి అంటారు. ఈ పువ్వులను దేవతార్చన కోసమే ఉపయోగించాలి. మరి ఈ రోజుల్లో అలాగా అలికి పువ్వులను ఆ నేల మీద పడినవి తీసుకోవటం అనేది మనం విలేజెస్లోనే చూస్తూ ఉంటాం.